హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మా ఇద్దరు సిస్టర్స్ అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే బయలుదేరామండి. అక్కడ కమాన్ వస్తుంది కదా, కమాన్ దగ్గర చిన్న క్లిక్ అయితే తీసామన్నమాట. మేము ముగ్గురం అనేది బస్సులో అయితే వెళ్ళామన్నమాట. బాగుంది టెంపుల్. వెళ్ళేటప్పుడు అయితే మనకి గ్రీనరీ అంతా కనిపిస్తుంది కదా, మంచిగా అనిపించింది నాకైతే. అంటే ఊర్లో ఉండేదానికి సిటీకి ఉండేదానికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. సిటీ అంటే ఆల్మోస్ట్ బతకడానికి ఒక మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. అట్లాంటిది ఇంకా విలేజ్ అంటే అది వేరేగా ఉంటుంది కదండి. అలా అని చాలా మటుకు విలేజ్ అంటేనే ఇష్టం అందరికీ. ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది, అందరు కలిసిమెలిసి ఉంటారు, మంచిగా ఉంటుంది. అట్లా అని నాకు కూడా విలేజ్ అనే ఇష్టం అన్నమాట. ఆ విలేజ్ అంతా చూస్తుంటే నాకు మా విలేజ్ గుర్తుకొచ్చింది. ఇంకా వెళ్ళాము. ఇంకా ఎంట్రీ కాడ అన్ని సామాన్లు అమ్ముతారు కదండి. అక్కడ ఎంట్రీ అవ్వగానే అక్కడ ఫ్లోర్ దగ్గర చిన్న శివలింగం అనేది ఉంటుందండి. మనస్ఫూర్తిగా మొక్కుకోండి, దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అనమాట. చాలామంది అక్కడికి వస్తున్నారు కానీ అది మాత్రం మొక్కుకోవడం లేదు. మేము మొక్కుకున్నాం, మీరు కూడా మొక్కుకోండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. అండ్ ఇంకోటి, మేము వెళ్ళేసరికి అనేది గుడి అయితే క్లోజ్ ఉందండి. టైమింగ్స్ అయితే తెలియకుండా వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న చెరువు ఉంది. ఈ చెరువులో పూర్వం అంటే కొన్ని సంవత్సరాల క్రితం స్నానం అనేది చేసేవాళ్ళం అనమాట. మేము వెళ్ళి అడిగితే అక్కడ ఇప్పుడు అయితే క్లోజ్ చేసిరు, ఎందుకు క్లోజ్ చేసిరు అని అడిగితే మాత్రం నాకు తెలియదు అని చెప్పారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదండి, ఈ చెట్టుకు అందరూ దారం అయితే కట్టారు. అది ఎందుకు కట్టారని చెప్తాను వినండి. మనము దేవుణ్ణి దర్శించుకున్నాక దేవుని కోరుకుంటాం కదండి. ఆ కోరిక అనేది నెరవేరినాక ఈ గుడికి 108 ప్రదక్షిణాలు చేస్తామని చెప్పేసి ఆ తాడు అక్కడ కట్టి స్టార్ట్ చేస్తారనమాట. అది ఈ ఒక్క చాలామంది కోరుకుని నెరవేరినట్టున్నాయండి. చాలామంది అంటే వచ్చిర్రు. ఇక మాకు మధ్యాహ్నం కదండి, మార్నింగ్ నుంచి మేము ఏం తినలేదు, మాకు ఆకలేసింది. నేను మా సిస్టర్స్కి అయితే ఇక్కడ వెజ్ హోటల్ కనిపించింది, వెజ్ నూడిల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము, తిన్నామండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, మంచిగా ఉంది టేస్ట్. అండ్ ఇంకా మేము వెళ్ళేసరికి 3 అవుతుంది, అక్కడ నించున్నాము. 3కి అన్నీ ఇక లైన్ అయితే స్టార్ట్ చేసిర్రు. ఆ ఎండకి మాకు కళ్ళు తిరిగినట్టు అయింది. ఇంకో గోలీ సోడా అయితే తాగినాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లైన్ ఇది స్టార్ట్ చేసిర్రు 3:30కి ఓపెన్ చేస్తారంటేనే 2:40 నుంచి అట్లా లైన్ కట్టడం స్టార్ట్ చేసిర్రు అనమాట. 3:30కి ఓపెన్ చేసిర్రు. ఇక మేము లోపల అయితే దర్శనం చేసుకోనికైతే నేను మా సిస్టర్స్ అయితే గుడి లోపలికి వెళ్ళామండి. అసలు గుడిలో యాక్చువల్లీ వీడియో తీయడానికి వెళ్ళలేదు, నేను ఎలానో అలా తీశాను. మేము వెళ్ళేసరికి పూజ మంచిగా అయింది, తీసుకున్న హారతి కూడా మంచిగా అనిపించింది. దేవుని ప్రశాంతంగా అనిపించింది. మాకున్న కోరికలు అయితే కోరుకున్నాము, నెరవేరించాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నామండి, అందరు బాగుండాలని. అండ్ ఇంకోటి ఏంటంటే నెరవేరుతుంది అనిపిస్తుంది, చూడాలి ఎంతవరకు నిజమో అనేసి. అండ్ ఇంకోటి, మేము అక్కడ లోపలికి వెళ్ళాక శివుని దగ్గర స్టూడెంట్స్కి అయితే పెన్స్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట. ఓన్లీ స్టూడెంట్స్కి ఇచ్చారు, మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని, సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అలా ఇచ్చారనమాట. తీసుకున్నాము. ఇంకా శివునిది కూడా దర్శించుకున్నామండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయే టైంలో అయితే మేము కొంచెం స్వీట్స్, ఆ రింగ్, ఇంకా దేవుడు ఫోటోలు అయితే కొనుక్కున్నాము. ఇవన్నీ తీసుకున్నాకైతే ఇంటికి అయితే స్టార్ట్ అయిద్దాం అనుకున్నా. కానీ ఇంకా మొయినాబాద్ సైడ్ అయితే ఒక గురుకులం అయితే ఉందండి, శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ గురుకుల్ స్కూల్ అండి. వెళ్ళాము, అక్కడైతే మస్తు ఉంది అండి ఆ లొకేషను. అసలు ఆ పీస్ఫుల్ అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అండి విజిట్ అవ్వడానికి. ఇక మంచి దేవుని అయితే దర్శించుకున్నాము. ఇంకా అక్కడ బేకరీ ఇవన్నీ ఉన్నాయండి, బాగుంది, అసలు సూపర్గా ఉంది స్కూల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గోశాల కూడా ఉంది. మేము గోశాలకు కూడా వెళ్ళామన్నమాట. ఇంకా దేవుని దర్శించుకొని ప్రదక్షిణాలు చేసేసి ఆ గోశాలకు వెళ్ళి అక్కడ ఆవులను దర్శించుకున్నాక, ఆవులకు మొక్కుకున్నాక ఇంకా మేము కూడా బేకరీలో కొంచెం తినేసి ఇక ఇంటికి అయితే వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యామండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.